తమిళంలో బాగా ప్రసిద్ధుడైన పెరుమాళ్ మురుగన్ రాసిన 'పూనాచి ఒక మేకపిల్ల' కథని గౌరీ కృపానందన్ తెలుగులోకి చక్కగా అనువదించారు. ఈ పుస్తకం టైటిల్ మీదే భారతదేశంలో వివాదాస్పదుడైన రచయిత కలం నుంచి అని రాశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పెరుమాళ్ మురుగన్ని వివాదాస్పదుడిని చేశారా, తనకు తాను వివాదాస్పదుడు అయ్యాడా అనేది ఇక్కడ వైటల్ పాయింట్. ఒక సెక్షన్ అతన్ని అనవసరమైన వివాదంలోకి లాగారు తప్పించి నిజానికి వ్యక్తిగతంగా లేదా సాహిత్యపరంగా అతనేమి వివాదాస్పదుడు కాదు. కొన్ని సంవత్సరాల క్రితం మాధవర్ భాగన్ అని ఒక నవల రాశాడు ఆయన తమిళంలో. తెలుగులో అర్ధనారి పేరుతో అది వచ్చింది. ఇంగ్లీష్లో కూడా అది ట్రాన్స్లేట్ అయింది 1 Part ఉమెన్ పేరిట. ఇంగ్లీష్లో వచ్చిన తర్వాత నవలకి అనువాద పురస్కారం లభించింది. ఆ పురస్కారం లభించాక ఆ నవల మీద కాంట్రవర్సీ అనేది ఒకటి తీసుకొచ్చారు. అది తిరుచెంగోడు ప్రాంతంలో ఒక సంప్రదాయాన్ని, పూర్వీకుల ఆచారాన్ని తీసుకుని రాసినటువంటి ఆ మాధవర్ భాగన్ మహిళల గురించి చాలా అశ్లీల భావనలని రేకెత్తిస్తుందని చెప్పి ఒక వర్గం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. అట్లాగే హైకోర్టుకి వెళ్ళారు. ఆ టైంలోనే పెరుమాళ్ మురుగన్ బాహాటంగా ఒక ప్రకటన చేశాడు. ఇక తాను శాశ్వతంగా రచనా వ్యాసంగం నుంచి వైదొలుగుతున్నట్టుగా కూడా ఆయన ప్రకటన చేశారు. కానీ అదృష్టవశాత్తు కోర్టులో పెరుమాళ్ మురుగన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కోర్టు. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే రచనా స్వేచ్ఛ కూడా ఉంటుంది. మీకు నవల ఇష్టం లేకపోతే చదవకండి, అంతేగాని నవల రాయకూడదు, రచన చేయకూడదు అంటంలో అర్థం లేదు అని చెప్పి కోర్టు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత పెరుమాళ్ మురుగన్ మళ్ళీ రచనా వ్యాసంగాన్ని ఆయన తన నిర్ణయాన్ని పక్కన పెట్టి మళ్ళీ రచనా వ్యాసంగంలోకి వచ్చి రాసినటువంటి నవల 'పూనాచి ఒక మేకపిల్ల కథ'. ఆయన ఈ వివాదాల నేపథ్యంలో నుంచి ఒక మాట అన్నాడు, బాధ కలుగుతుంది. ప్రతిదీ చాలా ఆలోచించాల్సి వస్తుంది. ప్రతి అడుగు నాకు నేను ఒక స్వీయ సెన్సార్షిప్ విధించుకొని ఏది రాస్తే ఏ గొడవ వస్తుంది అనే ఒక కండిషన్కి నేను లోనయ్యాను అని చెప్పి పెరుమాళ్ మురుగన్ బాధతో ఆయన ఒక చోట రాసుకున్నారు. పూనాచికి వచ్చేటప్పటికి ప్రధానమైన ఇతివృత్తం ఏమిటంటే కథ, ఒక ముసలి దంపతులు ఉంటారు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ అంతా సాగుతుంటుంది. ఆ ముసలి దంపతులు మామూలుగా కూడా మేకలు పెంచుకుంటూ ఉంటారు. ఒక అజ్ఞాత వ్యక్తి అలా తారసపడి రోడ్డు మీద ఎక్కడో అతని చేతిలో ఉన్నటువంటి ఒక బలహీనమైన, అప్పుడే అంతకుముందే కన్ను తెరిచిన ఒక బలహీనమైన మేకపిల్లని వాళ్ళకి ఇచ్చి పెంచుకోమని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ మేకపిల్ల తీసుకున్నందుకు ఆ డబ్బులు కూడా తీసుకోకుండా అతను అలా కళ్ళ ముందు నుంచి కదిలిపోతాడు. వెళ్ళే ముందు మాట చెప్తాడు, ఇది ఒక ఈతలోనే 7 మేకపిల్లల్ని పెట్టగలిగినటువంటి సంతతికి చెందింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముసలి దంపతులు పూనాచిని ఇంటికి తెచ్చుకొని క్రమంగా తమ సొంత పిల్ల మాదిరిగా పెంచుతారు. పూనాచి తేరుకుంటుంది, బాగా బలహీనం నుంచి బయటపడుతుంది. కాస్త వయసు రావటంతో అది పూనాచికి ప్రేమలో పడుతుంది. అలాగే మొదటి ఈతలో 7 పిల్లల్ని పెడుతూ ఉంటుంది. ఇది మొత్తము ఇలా ఆ పిల్లలని అమ్మటము, దాని ద్వారా ఎంతో కొంత లాభపడటము, ఇదంతా జరుగుతూ ఉంటుంది కథ. ఎక్కడా కూడా బోరు కొట్టకుండా మేకపిల్లని సెంటర్ పాయింట్ చేసుకుని ఆ మేకపిల్ల చుట్టూనే మొత్తం కథ అంతా నడుస్తుంది. ఇక్కడ ప్రధానమైన ఇదేమిటంటే పాయింట్, మేకపిల్లనే ఎందుకు తీసుకున్నాడు అనేది ఇక్కడ.
మనకి చాలా మృగరాజు, సింహము, లేకపోతే మరొక అడవి జంతువులు చాలా ఉన్నాయి. లేకపోతే కుక్క ఉంది, పిల్లి ఉంది. కుక్క, పిల్లి అనేది ఆయన చెప్పడం బట్టి కుక్క, పిల్లి రిజర్వ్డ్ ఫర్ పొయిట్రీ. పొయిట్రీలో చాలా సార్లు మనం కుక్కల్ని, పిల్లుల్ని తీసుకుని రాశారు. ఇక మిగిలింది మేకలు, గొర్రెలు మాత్రమే. అలాగే భగవంతుడి గురించి తీసుకుని భగవంతుడి గురించి రాయలేము. రాక్షసుల గురించి కొంతవరకు రాసుకోవచ్చు. జంతువుల్లో సేఫ్ గేమ్ ఏమిటంటే మేకపిల్ల. కనుక మేకపిల్లని తీసుకుని నేను ఈ నవలని రాశాను అని చెప్పి పెరుమాళ్ మురుగన్ పేర్కొన్నారు. నిజానికి ఇది ఒక మేకపిల్ల కథ పైకి కనపడుతుంది, కానీ మేకపిల్ల కథ అని అనిపిస్తుంది, కానీ తరచి చూస్తే అది కేవలం మేకపిల్ల అనేది సింబాలిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే. తరచి చూస్తే చాలా పాఠకుడి ఊహకు అనేక అభిప్రాయాలు, భావనలు కలుగుతాయి. మేకపిల్ల అనేది చాలా సాధు జంతువు. తిరగబడటం దానికి తెలియదు. తలకాయ వంచుకొని వెళ్ళటం మాత్రమే ఒక రకమైనటువంటి గొర్రెదాటు అంటాము. ముందు వాళ్ళు ఏం అనాలోచితంగా అది ముందు వెళ్తూ ఉంటే తాను కూడా అనుసరిస్తుంది తప్పితే స్వతంత్ర ఆలోచన ఉండదు, తిరుగుబాటు చేసే మనస్తత్వం ఉండదు. అలా సాదాసీదాగా జరిగే ఒక బానిస మనస్తత్వానికి మేకపిల్ల నిదర్శనం. మన దేశంలో సామాన్య ప్రజానికం కూడా ఇలాగే ఉన్నారు. ఏది ప్రశ్నించరు, ఏది తిరుగుబాటు చేయరు. ఆ రకమైన ఒక ధోరణిని ఒక సాధారణమైన డబ్బు లేని మనిషి, బక్కచెక్కినటువంటి ఒక మనిషి ఏ రోజుకో రోజు శ్రమ చేసుకుంటే రెక్కాడితే కానీ డొక్కాడని మనుషుల్ని మనము ప్రత్యేకగా తీసుకున్నాడేమో అనిపిస్తుంది. అట్లాగే ఒకే ఈతలో 7 పిల్లల్ని పెట్టగలిగిన సామర్థ్యం కలగటం అనేది కూడా ఇందులో. ఇవాళ జనాభాని ఎంత ఎక్కువ జనాభా కావాలని ఇప్పటికీ ఎంత రెలవెన్స్ ఉందంటే, స్త్రీని ఎలా చూస్తున్నారంటే పిల్లల్ని కనటము, పెంచటము మాత్రమే స్త్రీ పాత్ర కింద, స్త్రీ భూమి కింద చూస్తున్నాము. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే స్త్రీల పరిస్థితి కూడా ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఎందుకు రిలవెన్స్ ఉందంటే తమిళనాట మనం త్రిభాషా సూత్రం మీద గట్టి వ్యతిరేకత అనేది కనపడుతోంది, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్టాలిన్ గారు డైరెక్ట్గానే చెప్పాడు, మనము కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో బాగా దెబ్బతింటున్నాం, నియోజకవర్గాల సంఖ్య తగ్గేటట్టుంది. ఉత్తరాది వాళ్ళు జనాభాని మనలాగా నియంత్రించకపోవడం వల్ల మొత్తానికి వాళ్ళకి సీట్లు పెరుగుతాయి, దక్షిణాన్ని తగ్గుతాయి, కనుక మీరు బాగా పిల్లల్ని కనండి అని. ఈ నవల చదువుతున్నప్పుడు టాపికల్ ఇష్యూస్ను కూడా మనము కనెక్ట్ కావటానికి అవకాశం అనేది కనపడుతుంది. గౌరీ కృపానందానికి ఆవిడ తమిళ్తో పాటు ఆవిడకి తెలుగు సంప్రదాయాలు అవన్నీ బాగా తెలుసు. ఈ 2 భాషల మీద ఉన్న పట్టు, అలాగే 2 భాషల మీద ఉన్నటువంటి అభిమానం కారణంగా తనకు నచ్చిన పుస్తకాలని కొన్నిటిని ఎంచుకుని తమిళంలోవి తెలుగులోకి, అట్లాగే తెలుగు నుంచి తమిళంలోకి గౌరీ కృపానందన్ను అనువాదాలు చేస్తూ వస్తున్నారు. ఈ నవలకు వచ్చేటప్పటికి చాలా ఇంట్రెస్టింగ్గా, రీడబుల్గా చేసుకుంటూ వచ్చారు. ఎక్కడా కూడా మీకు అనువాదం అని అనిపించదు. ఒరిజినల్గానే పెరుమాళ్ మురుగన్ తెలుగులో రాశాడా అనిపించేట్టుగా ఉంటుంది. ఇది వెస్ట్‌ల్యాండ్ బుక్స్ వాళ్ళు ఈ పుస్తకాన్ని 2018లో తీసుకొచ్చారు, పబ్లిష్ చేశారు తెలుగులోకి. ఒరిజినల్ తమిళ నవల 2016లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ₹250 పెట్టారు. ఈ బుక్ కూడా లభ్యం అవుతోంది. మీరు ప్రయత్నించి చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాటికి ట్యాప్ చేసి ఈ బుక్ ఏమైనా అవైలబుల్గా ఉంటే అది తెప్పించుకోండి, చదవండి. మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంటే డైరెక్ట్గా కూడా మీరు పుస్తకం కొనచ్చు. చాలామంది మీలో చదివే ఉంటారు. ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదవాలి. ఇలాంటివి ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి పుస్తకాలు.
ఇంకొకటి ఏంటంటే రచయితలుగా క్రియేటివ్ పీపుల్ ఈ నవలను చదివిన తర్వాత నేర్చుకోదగిన విషయం ఏంటంటే సింబాలిక్గా ఎట్లా రాయొచ్చు అనేది ఒకటి. వాళ్ళ ఒక పొలిటికల్ సెటైర్ ఏదైనా రాయాలన్నా కూడా ఎవరిని నొప్పించకుండా దాన్ని ఫలానా వాళ్ళ గురించి చెప్తున్నాడేమో అనిపించేటట్టుగా రాయటానికి ఎలా సింబాలిక్గా చెప్పచ్చు అనటానికి ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతుంది కనుక చాలా సందర్భాల్లో మనము దీన్ని ఒక ఉదాహరణ తీసుకుని ఆ బాటలో నడవడానికి వీలవుతుంది. ఒక మంచి పుస్తకం చదివిన అనుభూతి అయితే మాత్రం నాకు కలిగింది.